ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నేను దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వర్షం అండి. ఎలుగై తాళమంతా మగయుచుండే కడబూర మృగనయుండే ఏసయ్య తోడుండగా ఏసయ్య తోడుండగా భయమేమి లేదిలలో నీకు భయమేమి లేదిలలో భయపడకు భయపడకు ప్రభు నిన్ను చేయి విడువడు భయపడకు భయపడకు. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకున్నామండి. కీర్తనలు 113వ కీర్తన 7వ వచనం నుంచి మనం చూసుకున్నామండి. ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు. ప్రధానులతో ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టుటకు తన ప్రజల్ని ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తుతాడంట. చక్కటి మాటలు ఇవి. నేల నుండి పైకి కింద ఉండవారిని పైకి లేపి ఒక హోదా కలిగి ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టడానికి మన దేవుడు సమర్థుడు అన్నమాట. ఆయన పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. సంతులేని వానిని ఇల్లాలుగా చేయవాడు. సంతులేని దానికి ఇల్లాలుగా బిడ్డలనిస్తాను అని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడండి. చక్కటి మాటలు ఈరోజు మరి ఆయన మాటలు ఆయన సంతులేని దానిని విల్లాలుగా చేయను, కుమారులు గల సంతోషం గల తల్లిగా చేయను, బిడ్డలు లేని వారికి బిడ్డలనిస్తాను, ఒక విల్లాలుగా తన ఒక ఉన్నతమైన ఒక గౌరవముగా ఉండే స్థితిలో నేను వారిని ఉంచుతాను, నేను లేవనెత్తుతాను, నేను ప్రధానులతో కూడా కూర్చోబెడతాను దరిద్రుల్ని. చూసావా ఎంత ప్రేమ మన దేవుడిది. ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతానంటున్నాడు. మరి ఇదన వాగ్దానం అండి. ఉన్నతమైన స్థితిలో ప్రధానులతో మనల్ని కూర్చోబెడతానికి ఆయన సమర్థుడు కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇదన వాగ్దానం అండి. స్తోత్రములు ప్రభువా, నా తండ్రి యేసయ్య, నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని కూర్చొని పెడతానికి సమర్థుడమైన దేవుడు నాయన. అయా నీ స్థితిలో మరి నాయన మమ్మల్ని ఉంచి అయా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడు. నీ రాకడ దినాల్లో ఎత్తబడే గుంపులు మేము ఉండులాగా సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.